హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో శ్రీరామనవమి రోజున మేము గుడికి వెళ్ళాం కదా, అదే వీడియో ఇది. ఇక్కడైతే ముందుగా గుడికి వచ్చేసాము. మా పిల్లలందరూ చూడండి ఇక్కడే ఉన్నారు. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మనమే స్వయంగా గుడి లోపలికి వెళ్ళి పూజ చేసే అవకాశం ఉంటుంది. చక్కగా శివలింగానికి అభిషేకాలు కూడా చేయొచ్చు. కొన్ని గుళ్ళల్లో ఏంటంటే అలా ఉండదు కదా, ఈ గుడిలో అయితే అలా ఉంటుంది. అందుకని నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టము. ఎక్కువ ఏదైనా పండుగలకి కార్తీక మాసం టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి, మా పిల్ల గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. మా దీక్షిత్ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్లను అందరినీ తీసుకొని వచ్చాడు గుడికి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా ముందైతే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసి ఇక్కడ బయటేమో సీతారాముల కళ్యాణం చేస్తున్నారు. మేము ఎలాగో తొందరగానే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ జనాలందరూ వచ్చేసారు. ఇప్పుడేమో హనుమంతుని తీసుకొస్తున్నారు, స్వామిని. ఇంకా తెచ్చిన తర్వాత అయితే ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ చేసేస్తున్నారు అంతా. ఇంకా చాలామంది వస్తున్నారు జనాలు. ఇక్కడైతే చాలా బాగుంది అసలు చూడడానికి. చాలా దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది. నేను మొదటిసారిగా ఇలా దగ్గర నుంచి చూడడము. ప్రతి పండుగ టైంలో ఇంట్లో అంటే ఉదయం టైంలో వెళ్ళను సరిగా గుడికి, ఈవినింగ్ టైంలో వెళ్తానన్నమాట. అంటే ఇంకా అప్పటికి చూసే అవకాశం ఉండదు కదా. నార్మల్గా ఈవినింగ్ టైంలో వెళ్ళి గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసానమాట. మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ వెళ్ళను. ఇదే మొదటిసారి వెళ్ళాను. చాలా మంచిగా జరిగింది. ఇక్కడైతే కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.